సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. జిల్లాలో అన్ని పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడే పరిస్థితి ఉంటే ఇక్కడ మాత్రం ఉపాధ్యాయులు లేక స్కూల్ మూతపడే పరిస్థితి దాపురించింది. పాఠశాల పరిస్థితి గురించి ఎంఈఓ యాదవరెడ్డికి తెలిసిన మిన్నకుండి చోద్యం చూస్తున్నారు. హెచ్ఎం పద్మ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో లీవ్ పెట్టి స్కూలుకు మొత్తానికే రావడం లేదు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం చేస్తున్న ఆ పాఠశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడే పరిస్థితిలో నెలకొంటే ఇక్కడ మాత్రం స్కూల్ నిండా విద్యార్థులు ఉన్న పాఠశాల మూతపడే పరిస్థితిలో ఉంది. పాఠశాలలో ప్రైవేటు స్కూళ్లకు సరిపడ వసతులు ఉన్నప్పటికీ విద్యార్థులు మాత్రం చదువులో పూర్తిగా వెనుకబడి ఉన్నారు. స్కూల్లో దాదాపు 150 మంది విద్యార్థులకు ఇద్దరంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు సెలవు పెట్టినా మిగతా ఉపాధ్యాయుడు విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒక్కో తరగతి గదిలో 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకే గదిలో రెండు తరగతులు పాఠాలు చెప్పే పరిస్థితి నెలకొంది. ఇద్దరు ఉపాధ్యాయులు తమ శక్తి మేర 150 మంది విద్యార్థులకు పాఠాలు చెబుతున్నప్పటికీ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడం లేదు. ఆగస్టు నెలాఖరు వరకు దాదాపు 50% సిలబస్ పూర్తి కావాలి. కానీ ఉపాధ్యాయులు లేకపోవడంతో కనీసం 25% సిలబస్ కూడా పూర్తి కాని పరిస్థితి దాపురించింది. పాఠశాల పరిస్థితిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది స్కూల్లో విద్యార్థులకు సరిపడ ఉపాధ్యాయులు ఉండేవారని, ప్రస్తుతం ఉపాధ్యాయులు కొరత ఉందని చెబుతున్నారు. టీచర్స్ లేకపోవడంతో విద్యార్థులు క్రమశిక్షణగా ఉండలేకపోతున్నారని, చదువు కూడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో ఇప్పటికే సగం సిలబస్ పూర్తయిందని, తమ పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పద్మ పాఠశాల నిధులు దుర్వినియోగం చేసినట్టు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందుకే స్కూలుకు రావడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిధులు దుర్వినియోగం చేయనప్పుడు పాఠశాలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తును పాఠశాల హెచ్ఎం పద్మ చేజేతుల నాశనం చేస్తుందని ఫైర్ అవుతున్నారు. పాఠశాల పరిస్థితిపై ఎన్ఎస్ఎన్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ హెచ్ఎం పద్మను ఫోన్లో వివరణ కోరగా ఆమె స్పందిస్తూ 2018 నుంచి స్కూల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని చెప్పారు. విద్యార్థులను చదువులో ముందుంచానన్నారు. పాఠశాల నిధులు దుర్వినియోగం చేసినట్టు తనపై విద్యార్థి సంఘాల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుడు కొండ సంపత్ తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. కొండ సంపత్ 2018 నుంచి ఆడిట్ లెక్కలు అడుగుతున్నారని, లెక్కలు అడగడానికి ఆయన ఎవరని, ఆయన ఏ అధికారంతో అడుగుతున్నారని ప్రశ్నించారు. తనకు బీపీ, షుగర్ ఉందని, మానసిక ఇబ్బందులు తట్టుకోలేక లీవ్ పెట్టానని చెప్పారు. విషయాన్ని ఎంఈఓ దృష్టికి వెళ్లినా సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదని చెప్పారు. మళ్లీ ఎంఈఓ యాదవరెడ్డిని కలుస్తానని చెప్పారు. ఫండ్స్ అడిగిరట. ఫండ్స్ అడిగేసరికి ఆమె ఏం చేసింది, పేరెంట్స్ మీటింగ్ అయినా పెట్టాలి కదా, కానీ ఎందుకు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండి మాట్లాడాలి. కంపల్సరీ గేట్కు తాళం వేయాల్సిందే. కాకపోతే అన్ని క్లాసులు అయితే జరుగుతలేవు మమ్మీ, అందరం ఒక దగ్గరనే కూర్చుంటున్నాం. సార్ వాళ్ళు అట్లా కూర్చోబట్టే. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హనుమాన్ నగర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు 150 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు మాత్రం లేరు. ఉపాధ్యాయులు లేకపోవడంతో వాళ్ళు చదువులో వెనుకబడిపోతున్నారు. నిత్యం రోజువారీగా హోంవర్క్ చేయలేకపోతున్నారు. అసలు హోంవర్క్ పెట్టించే ఉపాధ్యాయుడే కరువయ్యారు. 150 మందికి ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం ఒకసారి. మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పిల్లలు 2 ఉన్నారు. సెకండ్ క్లాసు. ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ నుండి లాస్ట్ ఇయర్ ఈ స్కూల్లోనే వేసినాం, ఎంపీపీఎస్ హనుమాన్ నగర్ స్కూల్లో. బాగా చెప్పారు లాస్ట్ ఇయర్. కానీ ఈ సంవత్సరం మాత్రం మా చిన్న పాపను కూడా ఇప్పుడు ఎల్కేజీ నుండి ఈ స్కూల్లో వేసినాం, సిటిజన్ స్కూల్ నుండి. అక్కడ నుండి డ్రాప్ బాక్స్లో వేయలేదు అని అంటే డ్రాప్ బాక్స్లో వేయండి అని అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము ఇక్కడ దాకా తీసుకొని వచ్చినాం. మా పాపని తీసుకొని వచ్చిన తర్వాత 2 నెలల నుండి ఆమె అసలు చదవడం లేదు, ఏం లేదు.
హోంవర్క్ లేదు, ఏం లేదు. ఇద్దరు సార్లు ఎంతకని మెయింటెనెన్స్ చేస్తారు. రోజువారీ హోంవర్క్ రావడం లేదా, పెట్టేయడం లేదా? ఇస్తున్నారు పిల్లలకి. కానీ మాకు మెయిన్ అంటే మా పిల్లలు కాదు, ఇప్పుడు అందరి పిల్లలకి ఏంటంటే 5th క్లాస్ 4th క్లాస్ వీళ్ళందరికీ టీచర్లు కావాలి మాకు. టీచర్స్ ఫండ్స్ అడిగిరట. ఫండ్స్ అడిగేసరికి ఆమె ఏం చేసింది, పేరెంట్స్ మీటింగ్ అయినా పెట్టాలి కదా, చూపించాలి. మాకేం చూపించలేదు. వీళ్ళకి చిన్నగా గొడవ అయింది. గొడవ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయింది. లీవ్ పెట్టుకున్నారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి మాట్లాడాలి మీటింగ్ అప్పుడు అని. పెట్టినప్పుడు మాకు చెప్పాలి కదా, ఈ విషయం జరిగిందని చెప్పాలి కదా. తన డబ్బులే వాడుకుంది. అయితే తను ఎందుకు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండి మాట్లాడాలి. ఏం పేరు మేడం పేరు? ఏం పేరు? పద్మ మేడం. హెచ్ఎం ఇచ్చింది వరకు. మళ్ళీ మేడం ఏమన్నా అంటే నేను స్కూల్లో నేను ఏం చేయలేదు అని అంటే, మేడం సరే నేను పేపర్కి వచ్చిన అంటుంది. మీ ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి మాట్లాడిరంటుంది. సరే మేడం మాట్లాడవచ్చు, పేపర్కి రావచ్చు, మీరు వచ్చి ప్రూఫ్ చేయండి. ఎవరైతే మీ మీద నిందించారో వాళ్ళ గురించి మేము మాట్లాడదాం, వాళ్ళని నిద్దం తీరానన్న. తను తప్పు చేయనప్పుడు రావాలే కదా. తను వేరేక్కడ జాయిన్ అయితే లాస్ అయ్యేటోళ్ళు ఎవరు అంటే వాళ్ళ శాలరీ వాళ్ళకి పడుతుంది కాబట్టి చూసుకుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళకి కుదరనప్పుడు మా పిల్లల్ని స్కూల్లో వేయమని చెప్పొద్దు. వాళ్ళ మాట బట్టి వేసినప్పుడు లాస్ట్ ఇయర్ స్కూల్లో చాలా బాగుంది, టీచర్స్ కూడా మంచిగా ఉన్నారు. ఈసారికి బాగాలేదు. ఉన్న టీచర్స్ చాలా స్ట్రగుల్గా ఫీల్ అవుతుర్రు. అయినా మస్ట్ కేర్ తీసుకుంటారు. కానీ 6 మెంబర్స్ చేయవలసింది 2 చేయలేరు కదా. వేరే దగ్గరికి మేడం పోస్టింగ్ అయింది, అయిపోయి 2 ప్రమోషన్స్ వచ్చి 2 సార్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సార్ వాళ్ళ తరఫున అయితే ఇంక 2 వాళ్ళు అయితే కంపల్సరీ వేయాలి కదా సార్ వాళ్ళు కూడా. మేడం అంటే పోస్టింగ్ మాట మీద పోయిందో ఎట్లా పోయిందో మాకు తెలియదు. కాకపోతే పిల్లల గురించే మా ఇబ్బంది అనేది, పిల్లల స్టడీయే మొత్తం ఆగమవుతుంది. ఇంకా 3 సార్ వాళ్ళు ఇప్పుడు 2 ఉన్నారు, ఇంకా 3 సార్ వాళ్ళు వస్తే మా పిల్లల స్టడీ అనేది బాగా అవుతుంది. ఆ 3 సార్ వాళ్ళు రావాలనే మా బాధ అంతే. ఇక మేము మండే రోజు హాలిడే కాబట్టి ట్యూస్డే రోజు చూస్తాం. బుధవారం రోజు మాత్రం కంపల్సరీ గేట్కు తాళం వేయాల్సిందే. పిల్లలు మాత్రం మస్తు ఇబ్బంది పడుతున్నారు స్టడీతోని. అంటే ఇప్పుడు ఆగస్ట్ అంటే దాదాపు ప్రైవేట్ స్కూళ్ళలో సగం సిలబస్ అయిపోతుంది. ఒక 50% 60% సిలబస్ అయిపోతుంది. దానివల్ల మీకు మీ చిల్డ్రన్స్ అందుకోలేకపోతారు. ఇంటి దగ్గరకు వచ్చి కూడా చెప్తున్నారు 2 సార్ మేడం ఉన్న సార్ వాళ్ళు, మేడం మమ్మీ అన్ని క్లాసులను చూడలేకపోతున్నారు, ఎట్లనో చెప్తున్నారు, హోంవర్క్ అయితే పెట్టిస్తున్నారు. కానీ మమ్మీ అప్పట్లాగా అయితే లేవు క్లాసులు. పెద్ద మేడం పోయింది, ఇంక 2 టీచర్ వాళ్ళు వేయరు. వాళ్ళు వేయడం నుండి మస్తు ఇబ్బంది అవుతుంది మేడం. ఇంక 2 సార్ మేడమే మంచిగా ఎట్లనో చూసుకుంటున్నారు, మాకు హోంవర్క్ పెట్టిస్తున్నారు. కాకపోతే అన్ని క్లాసులు అయితే జరుగుతలేవు మమ్మీ, అందరం ఒక దగ్గరనే కూర్చుంటున్నాం. సార్ వాళ్ళు అట్లా కూర్చోబట్టే చెప్తున్నారు, కంబైన్డ్ క్లాసులు కూర్చోబెట్టి చెప్తున్నారు. కంబైన్డ్ క్లాస్ జరుగుతుంది అందరికీ జరుగుతుంది.